ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి తాళబొట్టు గొలుసు చైన్ కావాలనుకుంటే ఈజీగా ఇది వచ్చేసి మనకి 25 గ్రాములు ఉంటుందండి. సో ఇప్పటి వరకు కొనుక్కోలేదు, కొనుక్కున్న వాళ్ళకి చాలా ఈజీగా ఇది వచ్చేసి 1,50,000 రూపాయలతో వచ్చేస్తుందండి. సో హాయ్ అండి, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మనం లాస్ట్ వీడియోలలో సేవింగ్స్ గురించి చూసామండి. పొదుపు అనేది ఎలా పడితే అలా చేయకూడదు, దానికి కూడా ఒక టైం టేబుల్ ప్రకారం మనం వేసుకొని చేయాలి. ఉదాహరణకి మన ఇంట్లో చిల్లర కాయిన్స్ని ఎక్కడంటే అక్కడ వేస్తుంటామండి. అది చిల్లరనే ఉండిలో కానీ లేదా ఒక బాక్స్లోనే వేసుకోవాలి. ఆ ఉండిలో వేసిన చిల్లర ఎంత అవుతుందో మనకు తెలియదు, కాబట్టి మనం రోజుకి 20 రూపాయలు చొప్పున వేసుకుంటూ పోతే మనకి లెక్క అనేది క్లారిటీగా తెలుస్తుంది. మనము పొదుపు ఒక క్రమ పద్ధతిలోనే పాటించాలి. మనం పొదుపు చేయాలనేది మన మెయిన్ ఉద్దేశం అవ్వాలి. అలాగే మన మైండ్ సెట్ని కూడా మార్చుకోవాలి. అప్పుడే మనం క్లియర్గా మనీ అనేది సేవింగ్ చేస్తాము. అలాగే ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి మనం గోల్డ్ని ఎలా కొనుక్కోవాలి. సో చాలామంది గోల్డ్ ఏం చేస్తుంటారంటే పెళ్ళైన తర్వాత మెయిన్గా మనకు వచ్చేసి ఆడవాళ్ళకి కావాల్సింది తాళిబొట్టు. సో తాళిబొట్టు చైన్ ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు అమ్మ వాళ్ళే కొనిస్తారు లేదా అత్త వాళ్ళు కొనిస్తారు. కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఎవరు కూడా కొనికుండా ఉంటారు. సో వాళ్ళకేంటంటే చాలాసార్లు కొనుక్కోవాలి, వేసుకోవాలి అనే ఆశ అయితే చాలా ఉంటుందండి. కానీ ఫైనాన్షియల్గా వాళ్ళు కొనుక్కోకపోవడం వల్ల లేకపోతే మరి ఏ ఇతర సమస్యల వల్లనో వాళ్ళు కొనుక్కోకుండా అలాగే ఉంటారు. కానీ వాళ్ళ కోరిక అయితే చాలా బలంగా ఉంటుంది, నాకు ఉండాలి అనేసి. సో అలా వాళ్ళకు కోరిక ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా నేను ఒక మెథడ్ అయితే చెప్తానండి, అది వినండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. దానికంటే ముందు మనకి తాళిబొట్టు గొలుసు ఉంటే ఎలా ఉంటుంది లేకపోతే ఎలా ఉంటుందని చెప్తాను. సో చాలామంది ఏంటంటే లేకపోతే అడుగుతుంటారు, ఏమీ నీకు ఇంకా మెడలో గొలుసు లేదా, ఇంకా చేపి లేదా అనేసి ఇలా ప్రతిసారి అడుగుతుంటారు. సో దానివల్ల మనం చాలా ఫంక్షన్స్ కూడా వెళ్ళిపోకుండా ఇంట్లోనే ఉంటాము. ఎందుకంటే అక్కడ పోతే మనల్ని కంటే ఫస్ట్ మనం ఒంటి మీద ఉన్న బంగారానికే చూస్తారు. సో ఆ బంగారం దాన్ని బట్టే మనకు విలువ కూడా ఇస్తారు. సో ఇట్లా చాలా సమస్యలు కూడా మనకి ఎదురవుతుంటాయి. అలా కాకుండా మనం మంచిగా చిన్న అమౌంట్స్తోనే మనం సేవింగ్ చేసుకొని మనం ఈజీగా బంగారం అయితే కొనుక్కోవచ్చండి. సో అదేంటంటే మామూలుగా అయితే మనకి గొలుసు వచ్చి 20 నుంచి 25 గ్రాముల వరకు అయితే మ్యాక్సిమం అయితే సరిపోతుంది. ఎందుకంటే చూడడానికి కొంచెం బాగుంటుంది. సో దానికోసమనే నేను 20 నుంచి 25 గ్రాములు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు మనకి గోల్డ్ రేట్ వచ్చేసి 6,000 రూపాయలు చిల్లర ఉంది. సో మనకి 20 నుంచి 25 గ్రాములు బంగారానికి వచ్చేసి మనకి 1,50,000 రూపాయలు అయితే అవుతుందండి. సో ఈ 1,50,000 రూపాయలని మనం ఎలా సేవ్ చేసుకోవాలి అనేది చెప్తాను ఈజీగా. సో ఆ మెథడ్లో మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు 20 నుంచి 25 గ్రాముల బంగారం అయితే తీసుకోవచ్చు. దానివల్ల ఒక మంచి చైన్ అనేది మీకు వస్తుందండి. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదండి ఇంతకుముందు మనకి మామూలుగా మన తాళిబొట్టు గొలుసు వచ్చి మ్యాక్సిమం 25 గ్రాములు అయితే ఉంటుందండి. సో ఎందుకు అంటే దానికంటే తక్కువ ఉండొచ్చు, కానీ చూడడానికి అంత భారీగా ఉండదు. మ్యాక్సిమం అయితే మనం 25 గ్రాములు పెట్టుకుంటే చూడడానికి చాలా నిండుగా ఉంటుంది, బాగా ఉంటుందండి. సో దానికోసమే నేను చెప్పాను అనమాట 25 గ్రాములు అయితే చాలు అని. వచ్చేసి 25 గ్రాముల బంగారం అండి. సో ఇది చూడడానికి చాలా బాగుంటుంది. మరీ తక్కువ తీసుకున్నాం అనుకోండి మనకి అంత నిండుగా కూడా ఉండదు. సో మ్యాక్సిమం అయితే మనకి 25 గ్రాములు అయితే సరిపోతుంది. కొంచెం లావుగా ఉండి చూడడానికి భారీగా ఉంటుంది. సో మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 1,50,000 రూపాయల వరకు అయితే వస్తుందండి. సో ఇప్పుడు బంగారం అయితే 6,000 చిల్లర ఉంది. అయితే ఇది 1,50,000 రూపాయలు అయితే అయ్యిందండి. సో దీనికైతే మనం ఒక టైం పీరియడ్ అయితే పెట్టుకోవాలండి. నేనైతే కొంచెం ఈజీగా ఒక చిన్న అమౌంట్తో వచ్చి నేను 3 ఇయర్స్కే పెట్టుకున్నానండి. సో మనం ఈ 3 ఇయర్స్ లోపల మనం ఈ 1,50,000 రూపాయలని సేవ్ చేసినట్లయితే మనం 25 గ్రాముల బంగారం మన మెడలో ఉంటుంది ఖచ్చితంగా అండి. సో అది ఎలాగో చూపిస్తాను ఇప్పుడు. సో మనకి 1 ఇయర్కి వచ్చేసి 365 డేస్ కదండి. అలా నేను 3 ఇయర్స్కి తీసుకున్నానండి. సో మనకి 3 ఇయర్స్కి వచ్చేసి 1,095 డేస్ అవుతుంది. అంటే ఇది రోజులు అనమాట. ఈ రోజుల్లో మనం ఎంత అమౌంట్ అని సేవ్ చేస్తే మనం ఈజీగా 25 గ్రాముల్ని సేవ్ చేస్తామో చూపిస్తాను. సో చాలా సింపుల్ అండి. సో 1,50,000ని డివైడెడ్ బై 1,095 రోజులతో చేసుకుంటే మనకి
పర్ డే వచ్చేసి 140 రూపాయలు అవుతుందండి. అంటే మనం ఒక రోజుకి 140 రూపాయలని సేవ్ చేస్తే మనకి 3 సంవత్సరాలలో 1,50,000 రూపాయలైతే మన చేతుల్లో ఉంటుంది. సో దీనివల్ల మన మెడలో కూడా 25 గ్రాముల బంగారం కూడా ఉంటుందండి. సో ఇప్పటి వరకు మాకు తాళిబొట్టు గొలుసు లేదు, మేము ఇంకా కొంటామో కొనలేము అనే వాళ్ళైతే ఈ విధంగా చక్కగా ప్లాన్ అయితే వేసుకోండి. ప్రతిరోజు 140 రూపాయలని సేవ్ చేయడం వల్ల మనం ఖచ్చితంగా 3 సంవత్సరాలలో 25 గ్రాముల బంగారం అయితే కొనచ్చు. ఇంకా ఇలా మీకు ఇంకా బంగారం కొనుక్కోవాలి, ఇంకా మీరు 3 ఏళ్లకు 2 ఏళ్లకు ఇలా చేసుకుంటూ పోతే మీరు ఎంత లేదన్నా కనీసము మీ దగ్గర 100 గ్రాముల బంగారం కూడా పొదుపు చేస్తారు, అలాగే కొనగలుగుతారు. మీరు కొనే ముందు ధైర్యంగా నేను కొంటాను అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో మనలో ఉండాలండి. కొంటానో లేదో అనే ఒక చిన్న ఆలోచన అయితే పెట్టుకోకూడదు. ఖచ్చితంగా కొంటాము అనే ఒక పాజిటివ్ థాట్తోనే ఉండి మనం అమౌంట్ అనేది సేవ్ చేస్తూ బంగారం అయితే కొనుక్కోవాలి. అలాగే ఇది కొనుక్కునే ముందు మన మైండ్ సెట్ని కూడా కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. ఎలాగైనా సరే ఈ 3 ఇయర్స్ లోపల ఈ 1,50,000 రూపాయలని నేను సేవ్ చేయాలి. ఈ సేవ్ చేసిన అమౌంట్తోనే నేను 25 గ్రాముల బంగారు తాళిబొట్టు గోల్స్ని కొనుక్కోవాలి అనే ఒక టార్గెట్ అయితే పెట్టుకోండి. ఖచ్చితంగా అయితే కొంటారు. ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.